మై డియర్ పేరెంట్స్, మీరు మీ పిల్లల మీద ప్రేమతో చాలా చేసేస్తూ ఉంటారు. కానీ తర్వాత అందులో కొన్ని వాటికి ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ, ఎందుకు చేసామా అని గిల్ట్ ఫీల్ అవ్వడం కానీ, లేదా ఎనర్జీ లాస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంది కదా. ఎందుకు? మీ పిల్లలు మాట వినట్లేదు కాబట్టి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతాను. దానికి హానెస్ట్గా నాకు ఆన్సర్ చెప్పండి. మీరు ఏ విషయమైనా సరే ఒక 5-10 సార్లు చెప్తే తప్ప మీ పిల్లలు మాట వినకుండా ఉంటున్నారా? ఫస్ట్ మీరు కామ్‌గానే చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ మీరు అరిస్తే మాత్రమే మీ పిల్లలు మీ మాట వింటున్నారా? లేదా మీరు రోజంతా చాలా కామ్‌గా ఉందాం, పిల్లల మీద అస్సలు అరవకూడదు, చేయకూడదు అని అనుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు చాలా అలసిపోయి, ఎనర్జీ అంతా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. ఈ 3 విషయాల్లో దేనికైనా సరే మీ సమాధానం ఎస్ అయితే మాత్రం ట్రస్ట్ మీ, మీదొక్కళ్ళదే కాదు ఈ సమస్య. ప్రతి ఇంట్లో చాలామంది పేరెంట్స్ ఎదుర్కొంటున్నది. ఇక్కడ పిల్లలు నాటీ అని కాదు, మీ పిల్లలకి బౌండరీస్ ఏంటి అనేది సరిగ్గా తెలియక వాళ్ళు కష్టపడుతున్నారు. మీరేమో మీ నర్వస్ సిస్టమ్ని కామ్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు. దీనికి చక్కటి పరిష్కారం ఏంటి అని అంటే, ఇంట్లో మనం హెల్దీ బౌండరీస్ని ఎలా సెట్ చేయాలో కరెక్ట్గా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే పిల్లలతో కోఆపరేషన్ పెరిగి చక్కగా వాళ్ళ ఎదుగుదలకి మనం తోడవ్వగలుగుతాం. ఇవాల్టి ఈ వీడియోలో ఈ హెల్దీ బౌండరీస్ని ఎలా సెట్ చేయాలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనము అసలు ఈ బ్రెయిన్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి చూద్దాం. ఈ ఎమోషన్స్ వెనకాల, ఈ బౌండరీస్ వెనకాల ఈ బ్రెయిన్ పాత్ర ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలాసార్లు మనము పిల్లలు మాట వినకపోతూ ఉంటే పెద్ద తలనొప్పిలా తయారయ్యారు, కొంచెం కూడా మాట వినట్లే అని అనుకుంటాం. కానీ నిజం చెప్పాలి అని అంటే హార్డ్ టైము మనకి కాదు, వాళ్ళకుంది. మీరు వాళ్ళని టీవీ బంద్ చేయి, చూసింది చాలే అని చెప్పినా, లేదంటే ఆడుకుంటూ ఉంటే ప్లే టైం అయిపోయింది వచ్చేసే అని చెప్పినా, వాళ్ళు ఈ పనిలో నుంచి మధ్యలో మనం ఆపేసిన తర్వాత ఇక్కడ నిజంగా జరిగేది ఏంటి అని అంటే, వాళ్ళ లాజికల్ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయి ఎమోషనల్ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. ఈ ఎమోషనల్ బ్రెయిన్ ఏం చేస్తుంది? వాళ్ళని ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లేదా ఫ్రీజ్ అయిపోయే మోడ్లోకి పంపించేస్తుంది. సో దట్ పిల్లలు ఏంటి, మన మాట వినకుండా ఉండడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ మీరు మాత్రం పేషెన్స్గా కామ్గా వాళ్ళ ముందు ఉంటే మీ ఆ బిహేవియర్ వాళ్ళకు ఒక ప్రీఫ్రంటల్ కార్టెక్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏంటి అని అంటే మన బ్రెయిన్లో ఎదురుగా ఉండే పార్ట్ అనమాట. ఇది లాజికల్ థింకింగ్కి, రీజనింగ్కి, ఒక డెసిషన్ మేకింగ్కి, ఇవన్నిటికీ కూడా కారణమవుతుంది. మనలో కామ్నెస్ని క్రియేట్ చేసేది కూడా ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అనమాట. సో మీ యొక్క కామ్నెస్ అనేది పిల్లలకి ఒక ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ లాగా యాక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో దాట్ పిల్లలకి మెల్లిగా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నేను ఇలా బిహేవ్ చేసినా కానీ నాకు మా మమ్మీ డాడీ కోఆపరేషన్ ఉంది, వీళ్ళు నాతో ఉంటారు అని ఒక ధైర్యం, నమ్మకం క్రియేట్ అవుతాయి. ఆ తర్వాతే మీరేం చెప్పినా వాళ్ళు వినడానికి రెడీగా ఉంటారు. బౌండరీస్ అనేది పనిష్మెంట్ కాదు, దే ఆర్ ద సేఫ్టీ సిగ్నల్స్. ఈ విషయాన్ని మీరు పిల్లలకి అర్థమయ్యేలా చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే బౌండరీస్ అనేవి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ రూల్స్ మాత్రం మారవు అనే విషయం మనం పిల్లలకి క్లియర్గా చెప్పగలిగితే ఫస్ట్ వాళ్ళ ఒక ఎమోషనల్ సేఫ్టీని ఫీల్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళ బ్రెయిన్లో సేఫ్టీ అనేది క్రియేట్ అవుతుందో తర్వాత మనం చెప్పేది మెల్లిగా వినడానికి, అర్థం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ చాలామంది పిల్లలు ఏదైనా రాంగ్గా బిహేవ్ చేయగానే దాన్ని కరెక్ట్ చేసేయాలి అని ట్రై చేస్తారు. మీరు ఎంత కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే అంత బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకు అనంటే ఇలాంటి స్టేట్లో పిల్లల యొక్క లాజికల్ బ్రెయిన్ పనిచేయట్లేదు. సో మీరు ఏది మంచి, ఏది చెడు, ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఇలా ఎంత పెద్ద స్పీచ్ ఇచ్చినా సరే అందులో ఒక్క ముక్క కూడా వాళ్ళ బ్రెయిన్కి ఎక్కదు. ఎందుకు అనంటే అక్కడ వాళ్ళ ఎమోషనల్ బ్రెయిన్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క ఎమోషన్స్ ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నాయో అవే వాళ్ళలో రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు అరుస్తూ చెప్తూ ఉంటే వాళ్ళల్లో కూడా అదే ఎమోషన్ వెళ్తుంది. మీరు కామ్గా, కూల్గా, రిలాక్స్డ్గా ఉంటే సేమ్ ఎమోషన్ పిల్లల్లో క్యారీ అవుతుంది.
ఐ నో ఇది కొంచెం కష్టమే వాళ్ళు అంతలా బిహేవ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కామ్గా ఉంచుకోవడం. కానీ ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే అది మీ పిల్లల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం కామ్గా లేకుండా మన పిల్లలు బాగుండాలి, కామ్గా ఉండాలి అని అంటే కుదురుతుందా? లేదు కదా. సో ఎమోషనల్ రెగ్యులేషన్ని మనం ఇక్కడ బిల్డ్ చేస్తున్నాం. బౌండరీస్ ద్వారా ఈ ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది క్రియేట్ అవ్వడం ద్వారా పిల్లలకి ఒక సేఫ్టీ అనేది వస్తుంది. ఈ సేఫ్టీ ఏంటి అని అంటే, ఓకే, అమ్మ ఈ మాట చెప్పింది అని అంటే ఆ మాట మీద నిలబడుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు వస్తుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరు రూల్ పెట్టినా ఆపోజిట్ పార్ట్నర్ కూడా దానికి స్ట్రిక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మమ్మీ ఏదైనా ఇది చెయ్యొద్దు అని చెప్పింది అని అంటే, డాడ్ వచ్చేసి పర్లేదులే అమ్మకి నేను చెప్తాను నువ్వు చేసేసేయ్ అని అన్నా, లేదా డాడీ ఏదైనా రూల్ పెట్టినప్పుడు మమ్మీ వచ్చేసి దాన్ని బ్రేక్ చేయడానికి చూసినా, ఇది పిల్లల్లో మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అండ్ వాళ్ళకి బౌండరీస్ మీద రెస్పెక్ట్ని తగ్గిస్తుంది. ఓహో, బౌండరీస్ అనేవి సీరియస్ కాదు, ఈ రూల్స్ అనేవి పెద్ద మ్యాటర్ కాదు, మనం ఈజీగా బ్రేక్ చేయొచ్చు అని వాళ్ళ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది. సో మై డియర్ పేరెంట్స్, ఇద్దరిలో ఎవరు రూల్ పెట్టినా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఆ రూల్ని ఫాలో అవుతారో పిల్లల్లో కూడా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఇంప్లిమెంట్ అవ్వడానికి చాలా టైం పట్టొచ్చు. అది మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేశారు అనే దాని మీద ఉంటుంది. చిన్నపిల్లల్లో అయితే కొన్ని రోజులకి మీరు మార్పు చూడొచ్చు, కానీ పెద్ద పిల్లలు అయితే ఇక్కడ వీళ్ళలో ఆ కరెక్షన్కి చాలా టైం పడుతుంది. బట్ స్టిల్ మీరు ఎంత ఓపిక్గా ఉండగలిగితేనే అంత మంచి రిజల్ట్స్ని చూడగలుగుతారు. అండ్ మన మూడ్ని బట్టి మన ఇంట్లో రూల్స్ అనేవి మారకూడదు. ఇవాళ మీరే చిరాగ్గా ఉండో, లేదంటే వేరే వర్క్స్ వల్ల మీరు టైర్డ్ అయిపోయో, పోనీలే ఇవాళ ఒక్క రోజుకి టీవీ చూడనిద్దాం, ఇవాళ ఒక రోజుకి ఇలా చేయనిద్దాం అని కినక మీరు అనుకుంటే మీరు పెట్టిన రూల్స్ని మీరే రెస్పెక్ట్ చేయనట్టు. మీరు రెస్పెక్ట్ చేయండి, పిల్లలు దాన్ని రెస్పెక్ట్ చేయరు. సో ఎలాంటి మూడ్లో ఉన్నా, ఎలాంటి స్టేట్లో ఉన్నా ఇంట్లో ఒక్క రూల్ని మనం ఫాలో అవుతున్నాము అంటే దానికి స్టిక్ అయి ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు ఇది ప్రాపర్గా ఫాలో అయితేనే పిల్లల్లో కూడా ఎమోషనల్ రెగ్యులేషన్స్ అనేవి చాలా ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతాయి. సో దట్ వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ, బౌండరీస్ని ప్రాపర్గా ఫాలో అవుతూ, ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా, అల్లరి అనేది లేకుండా, చికాకులు లేకుండా పేరెంట్స్కి పిల్లలకి మధ్య మంచి కోఆపరేషన్ ఉంటుంది అండ్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. బికాస్ ఈ బౌండరీస్ అనేవి పిల్లల పైన మీకున్న ప్రేమకి, వాళ్ళని ఒక లీడర్స్లా తయారు చేయడానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా యూజ్ అయ్యే చాలా పెద్ద టూల్ అన్నమాట. బౌండరీస్ వల్ల మీరేమీ ఒక స్ట్రిక్ట్ పేరెంట్ అయిపోవట్లే, మీ పిల్లలకి అండ్ ఇంట్లో వాళ్ళకి ఒక సెక్యూరిటీని, సేఫ్టీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియో కింద నేను మీకు ఒక 3 క్వశ్చన్స్ ఇస్తాను. వాటిని ఒక్కసారి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి. ఆ క్వశ్చన్స్కి మీ ఆన్సర్స్ ఏంటో నాకు ఆ కింద కమెంట్ సెక్షన్లోనే మెన్షన్ చేయండి. సో దాట్ మీరు ఏ స్టేట్లో ఉన్నారు ఏంటి అనేది నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అయిపోయిందా? సో ఫైనల్గా నేను మీకు చెప్పాలనుకునేది ఏంటి అని అంటే, బౌండరీస్ అనేవి రెస్ట్రిక్షన్ కాదు, మన ఇంట్లోకి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని వెల్కమ్ చేసే బిగ్గెస్ట్ థింగ్ అనమాట. మీ పిల్లలకి కావాల్సింది ఒక పర్ఫెక్ట్ పేరెంట్ కాదు, వాళ్ళకి కామ్గా, ప్రెజెంట్గా, ప్రిడిక్టబుల్గా ఉండే పేరెంట్ కావాలి. బౌండరీస్ అనేది మీ ఇంట్లో కోఆపరేషన్ని బిల్డ్ చేసి పిల్లలకి మీ మీద ఒక ట్రస్ట్ని, అండ్ నేను ఎలాంటి స్టేట్లో ఉన్నా నాకు మా పేరెంట్స్ ఉన్నారు, నన్ను వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళ కోఆపరేషన్ నాకు ఉంటుంది అని వాళ్ళ బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్ ద్వారా తెలుస్తుంది. వాళ్ళలో ఆ నమ్మకం ఏర్పడుతుంది. నెక్స్ట్ టైం కనుక మీ పిల్లలు ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటే మీరు సింపుల్గా గట్టిగా గాలి తీసుకొని మెల్లిగా వదిలేసి ఫేస్ మీద ఒక మంచి స్మైల్ పెట్టుకొని మీకు మీరు ఇలా చెప్పుకోండి, నేను ఇక్కడ కనెక్షన్ బ్రేక్ చేయట్లేదు,
వాళ్ళ బ్రెయిన్ని బిల్డ్ చేస్తున్నాను అని చెప్పండి. థ్యాంక్ యూ.